ఒక తుఫాన్ కథం మరొకటి మొదలవుతుంది అన్నట్టుగా రెడ్ బుక్లో ఒక్కొక్కరు కూడా వలస వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా జైలుకి అని చెప్పాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు గేమ్ అయితే మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఆయన అసలు అంతకుముందు గెలవడు, అసెంబ్లీలోకి రాడు అనుకున్నవాడు గేటు తన్నుకుంటూ విత్ గ్రేటెస్ట్ మెజారిటీతో అయితే అసెంబ్లీలో అడుగుపెట్టి ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే బయట ఎవరెవరైతే ఆయన పర్సనల్గా మాట్లాడారో, పార్టీ కార్యకర్తలను టచ్ చేశారో, ఎవరెవరైతే గత ప్రభుత్వంలో ఇటు టీడీపీ కార్యకర్తలను కానీ జనాలు కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మూసేస్తున్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ వల్లభనేని వంశీ గారు ఎంత పర్సనల్గా కెలికారో మనం చూసాం. ఇది అదే వరుసలో ఇప్పుడు మన కొడాలి నాని గారు కూడా వెళ్తారు అంటున్నారు. మరి దానికి ఏంటి? సో ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ వరుసలో ఎవరున్నారంటే కొడాలి నాని అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం గెలుపొందిందో అప్పటి నుంచి కూడా కొడాలి నాని మీద ప్రత్యేకమైన వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన మీద ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అరెస్ట్ చేద్దామా, ఉన్న కేసులన్నీ కూడా ఎప్పుడు మళ్ళీ ఆయన మీద రుద్దుదామనే విధంగా ఇప్పుడైతే పోలీసులు అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వల్లభనేని వంశీని మాత్రం ఆల్రెడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అక్కడ విజయవాడకు తరలించడం కానీ, అర్ధరాత్రిని అక్కడ వాదోపవాదాలు కోర్టులో విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ కూడా వల్లభనేని వంశీకి విధించడం జరిగింది. సో ప్రజెంట్ ఆయన ఏ విషయంలో అంటే గన్నవరం టీడీపీ ఆఫీస్లోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ కేసులో మాత్రం ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. అందుకోసమని అరెస్ట్ చేశారు. అయితే ఇంతకు ముందే ఈ కేసు నమోదు కాకముందే కూడా ఈ కేసు నమోదు కాకముందే కూడా 16 క్రిమినల్ కేసులు కూడా ఆయన మీద ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. సో మరి వీటన్నిటికి సంబంధించి కూడా కేసు, దానికి సంబంధించి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఆయన మీద వేస్తారని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన మీద అరెస్ట్ అయ్యాడు, ఓకే, ఇవన్నీ కూడా చూస్తున్నారు. నెక్స్ట్ ఎవరంటే ఖచ్చితంగా కొడాలి నాని. ఆయన మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కూడా స్టార్టింగ్ నుంచే ఉంది. సో మరి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామా, ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని అటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పోలీసులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వేట మొదలు పెట్టారు. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు ఫిక్స్ చేసుకున్నారు. సో మరి కొడాలి నాని ఎప్పుడు చిక్కుతాడో, ఆయన ఎప్పుడు అరెస్ట్ చేద్దామని అయితే మొత్తానికైతే వాళ్ళు ఒక వ్యూహాన్ని అయితే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు. దాంట్లో ఎప్పుడు ఎవరు ఎక్కడ చిక్కుతారనేది ఎవరు కూడా తెలీదు. ఒక్క పాయింట్ దొరికితే చాలు, దాన్ని ఖచ్చితంగా మనం కోపీ లాగితే డొంక మొత్తం కదిలినట్టు ఒక్కరిని పట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా బయటికి వస్తారని ఆల్రెడీ మనం నిరూపిస్తున్నారు. అయితే ఇట్లా ఒక్కొక్కరు బయటికి వచ్చి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తే ఇంకా వైసీపీ పార్టీలో ఎవరు కూడా మిగలరు. ఎందుకంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో ఒక కేసు ఖచ్చితంగా ఉంది. అయితే ఒక్కరి మీద 1-2 కేసులు కాదు, దాదాపుగా 10 నుంచి 20 కేసులు ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నాయి. అది పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వైసీపీ పార్టీలో ఉన్నారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు ఉన్నట్టే. ఇప్పుడు ఈ బోడి నానీలు, గోడి నానీలు అందరూ కూడా మొత్తం వలస వెళ్ళిపోతారంటారు. ఖచ్చితంగా వెళ్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ దాని మీదే పెట్టింది. వాళ్ళ మీద ఆల్రెడీ ఎన్ని కేసులు ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది దొరకడం లేదనమాట. మళ్ళీ ఇంకొకటి, ఎవరెవరైతే లోకేష్ ని వీడు రాడు, వీడికి చేత కాదని ట్రోల్ చేశారో వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. అది మరి విధి విచిత్రమా లేకపోతే పైన చూస్తారంటారు కదా, ఖచ్చితంగా అది జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఇటు ముద్దపప్ప అనే విధంగా అసలు ఆయనకు అర్హత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇక్కడ లోకేష్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కావచ్చు, ఆడవాళ్ళని కావచ్చు, ఎంత అసభ్యకరంగా మాట్లాడారో, ఎన్నెన్ని మాట్లాడినారో వాటన్నిటికీ ధీటుగా చెప్పుతో కొట్టినట్టు వాళ్ళు ఏ విధంగా అంటే భారీ మెజార్టీతో గెలుపొంది ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళు తలుచుకుంటే ఏం జరుగుతుంది? ఒక మంచి వ్యక్తి, నిజాయితీగా ఉన్న వ్యక్తి తలుచుకుంటే ఖచ్చితంగా అన్యాయం అనేది ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటుందని ఇక్కడ వీళ్ళైతే క్లియర్గా చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఇక్కడ వల్లభనేని వంశీ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ మాత్రం కొడాలి నాని అని తెలుస్తుంది. సో మరి ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ పాయింట్లో దొరుకుతాడని పోలీసులు అయితే వెయిట్ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా వెయిట్ చేస్తుంది.